నేను ఆ మధ్యనే చెప్పా. లోకేష్ కానీ చంద్రబాబు కానీ జూనియర్ ఎన్టీఆర్ని అవాయిడ్ చేయాలనో తొక్కేయాలని అనుకోవట్లేదు. వాళ్ళు బాధ్యతగానే ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ బాధ్యతగానే ఉన్నాడు. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ప్రేమతో ఆయన విమర్శించుతా చెడగొట్టుకుంటున్నారు, అవసరం లేదన్నట్టు. ఇప్పుడు దేవరా సినిమా రాబోతుంది, 27వ తారీఖు రిలీజ్ కాబోతుంది. టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎక్కడ కక్ష సాధింపు కనిపించింది? 9 రోజుల పాటు రోజుకి 5 షోలకు అనుమతి ఇచ్చారు. మొదటి రోజున 6 షోలకు అనుమతి ఇచ్చారు. అట్లాగే మల్టీప్లెక్స్లో 135 రూపాయలు, నార్మల్ థియేటర్లో 60 రూపాయలు, బాల్కనీకి 110 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. తద్వారా ఎక్కడా తేడా చేయలేదు కదా, ఏ విధమైనటువంటి మోసం చేయలేదు కదా. అంటే అక్కడెక్కడ వివక్ష లేదు. చంద్రబాబు గారి దగ్గర వివక్ష లేదు, లోకేష్ గారి దగ్గర వివక్ష లేదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వివక్ష లేదు. అది బాధ్యతగా నడుస్తున్నారు. మధ్యలో మన అత్యుత్సాహంతో అనవసరంగా కామెంట్లు చేసుకోవడం అవసరమా? ఆలోచించుకుంటే బెటర్.